హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ భోంచేసారా? మేమైతే భోంచేసామండి. ఇందాకే ఏదో వీడియో అయితే ఒకటి చెప్పాలనిపేసి చేస్తున్న వీడియో. మేము మొన్న తిరుపతికి వెళ్ళొచ్చాం కదా, అక్కడ తలనీలాలు అయితే ఇచ్చామన్నమాట, ముగ్గురము మేము. అప్పుడు వచ్చేసి నేను ఇచ్చిన దాని గురించి అయితే కొంతమంది ఏమన్నారంటే, ఆడవాళ్ళు అలా గుండు చేయించుకోకూడదు, అది అశుభము, చెడు జరుగుతుంది అని అయితే కొన్ని మాటలు నా చెవిన పడినాయి. ఇది ఒక్కటి, చెడు అనేది మనము దేవుడికి భక్తి శ్రద్ధలతో సమర్పించిన దానివల్ల చెడు అయితే అస్సలు జరగదండి. ఈ యూట్యూబ్ కథనాలు, యూట్యూబ్ ప్రవచనాలు విని చాలామంది అయితే చాలా అపోహల్లో పడుతున్నారు. వినిందాన్ని అది కరెక్టా కాదా అనేది మననం చేసుకోండి. ఎదుటివారు ఫేమ్ అయిపోయారు కదా, వాళ్ళు ఏం చెప్తే అది మంచిది అనే చోటుకైతే అంచనాకి రాకండి. ఎందుకంటే అది మంచిది కాదనమాట. ఎప్పుడూ లేని సంప్రదాయాలన్నీ ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి చూసి దానిని అర్థం చేసుకొని, తలనీలాలు ఇవ్వడం వల్లే చెడు జరుగుతుంది అనే అపోహలు అయితే అస్సలు పాటించకండి. అదంతా వేస్ట్ ఆఫ్ శుద్ధ పురాణం అనమాట. అట్లా పురాణాలు చెప్పే వాళ్ళకైనా కొంచెం సెన్స్ ఉండాలా. మనం అది విని ఒక అంచనాకి రావడానికైనా మనకు ఒక సెన్స్ ఉండదు. కాబట్టి అటువంటివి అయితే ఏమీ కాదు. జరగాల్సిన చెడు ఏదైనా కానీ జరిగే ఉంటుంది. జరిగేది తలరాతలో ఉన్నది మంచి చెడుని రెండింటిని తప్పించడం ఎవ్వరి తరమో కాదు. అంతే కదా ఫ్రెండ్స్? మా దేవాంశ్ క్లాప్స్ కొడుతున్నాడండి ఇది చెప్తుంటే. ఏదో నాకు అనిపించింది, నేను చెప్పాను. అట్లానే మనము యూట్యూబుల్లో వచ్చే వాటిని కూడా అన్నిటినీ నమ్మాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే వచ్చేవన్నీ కూడా అవి ఎటువంటివి అనేది అందరికీ తెలుసు. మ్యాక్సిమం 95% మంది అబ్జర్వ్ చేయగలరు. ఆ 5% మందే అపోహలకు లోనైపోయి అది ఒకరు ఫేమ్ అవుతూనే ఏది చెప్పేస్తే అది చెప్పేసి అది పాటించేసి వినేయడం అది మంచిది కాదనమాట. మనం మనస్ఫూర్తిగా మనం దేవుడి పట్ల కానీ మనం మనస్ఫూర్తిగా కానీ ఏ కార్యక్రమాలు మనం చేసినా కూడా అవి మనకి మంచినే చేకూరుస్తాయి. కానీ దురుద్దేశంతో దుర్భాషలాడుతూ ఒకరిని ఆడిపోసుకుంటూ ఇట్లా చేసేటివన్నీ మనకి రిజల్ట్ మనకి చెడే జరుగుతాయి. కానీ మనం ఏదో మంచి మనసుతో చేసిన వాటికి ఖచ్చితంగా జరగవు. ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదు అన్నది ఎక్కడా లేదన్నమాట. ఇదే ఫ్రెండ్స్. అందుకే అన్నీ విని మనం ఏది మంచిది అనేది తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మన బుద్ధి అనేది మంచి ఉంటే జరిగేది కూడా మంచిగా ఉంటుంది. అంతేగాని నువ్వు సంప్రదాయాలు అన్నీ పాటించినంత మాత్రాన, అంటే పాటించే ఉంటాయి తప్పనిలా, కానీ నీ బుద్ధి దురుద్దేశంతో ఉండి నువ్వు మంచి సంప్రదాయాల్ని పాటించినా కూడా అది నీకు చెడికే ఇదవుతుంది. ఎందుకంటే కర్మ అనేది వదలదనమాట. ఒకరిని ఆడిపోసుకోవడం అస్సలు వదలదు. మీ పిల్లలకు తప్పకుండా